ఇప్పుడు హ్మ్. మీరు ఒక యాజ్ ఎ డైరెక్టర్ గా ఫిల్మ్స్ నియర్లీ ఒక 10 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే మంచి మంచి సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఎందుకంటే అందరికీ నచ్చేవి అంటే ప్రతి ఒక్కటి అందరికి నచ్చాలని లేదు. మోస్ట్ ఆఫ్ ద ఇదివరకు బాగా నచ్చాయి. ఎగ్జాంపుల్ ఒక 15 ఇయర్స్ 16 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక వర్షం మూవీ కానీ, లేకపోతే నువ్వు నాకు నచ్చావు కానీ, ఇట్లా కొన్ని కొన్ని మూవీస్, అతడు, ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇంట్లో వెళ్ళారు వంటింట్లో ప్రియురాలు, ఇది ఎవ్రీడే ఒకవేళ టీవీలో కూడా వచ్చినా ఆగిపోయి ప్రతి ఒక్కరు చూస్తాం. అది ఎప్పుడు అసలు బోర్ కొట్టదు. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఒక్కసారి చూస్తేనే అబ్బా మళ్ళీ ఏం చూస్తాం, ఆ స్టోరీ తెలుసు కదా అన్నట్టు అనుకుంటున్నారు. అప్పటికిప్పటికి ఏం మారింది వేరియేషన్? అంత మంచి కథలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కొన్ని సినిమాలు ఇప్పుడు మీరు చెప్పిన బోర్ కొడతాయి. అయితే అయితే అగైన్ దట్ ఈస్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. బట్ నేను ఇండస్ట్రీ అంతటి గురించి నేను చెప్పలేను. ఐఎమ్ నాట్ అంత ఇంకొకళ్ళ గురించి ఎలా చెప్పే వాళ్ళు ఎందుకు ఇలా చేయట్లేదు, ఇది వరకు వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పేంత నాకు ఉందని నేను అనుకోవట్లేదు. బట్ పర్సనల్ గా నాకు అనిపిస్తుంది ఏంటంటే చూసినప్పుడు, అండ్ నా సినిమాకి సంబంధించి టెక్నికాలిటీ సంబంధించి సినిమాలో మనం వాడే విఎఫ్ఎక్స్ అయినా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయినా కథని దాన్ని ఇంకా అద్భుతంగా కథ యొక్క ఇంపాక్ట్ని ఇంకా పెంచడం కోసం పనిచేయాలి. ముందు కథలో నాకు ఇంపాక్ట్ ఉండాలి. దాన్ని ద్విగుణీకృతం చేయడానికి టెక్నాలజీ కానీ విఎఫ్ఎక్స్ కానీ వాడాల్సి వస్తుంది నా ఉద్దేశంలో. బట్ కథ కన్నా ఎక్కువ ఇప్పుడు ఏమవుతుందంటే నేను నా అబ్జర్వేషన్, ఈ టెక్నాలజీ విజువల్ గా చూపించి ఇందులో చాలా టెక్నికల్ గా పెట్టడం, చాలా విఎఫ్ఎక్స్ వాడడం అని కథను ఎక్కడో డైల్యూట్ చేసి విఎఫ్ఎక్స్ ని మాత్రమే హైలైట్ చేసి సినిమా ఆడియన్స్ చూడాలంటే మీ విఎఫ్ఎక్స్ కి ఎంత ఖర్చు పెట్టి ఎంత బడ్జెట్ అయింది అని చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ కథ ఎప్పుడైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేవి కథని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి పనిచేయాలి తప్ప టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే పెట్టి సినిమా జనాలు అందరూ దాని గురించి మాత్రమే చూడాలి అంటే మాత్రం కామన్ ఆడియన్స్ చూడరు. బికాస్ సినిమా అన్నది ఆబ్వియస్ గా నా దృష్టిలో ఒక కథ ఏదైనా సరే ఆ కథని నిన్ను ఎంగేజ్ చేయాలి, నువ్వు కథలోకి ట్రావెల్ అవ్వాలి. సో నువ్వు ఒక సినిమా చూస్తే, ఒక ఫిలిం చూస్తే ఒక 2 hours 2.5 hours లైక్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్టోరీ, యూ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్టోరీ. సో ఏదర్ నీకు టైం తెలియకుండా వెళ్ళాలి. సో అట్లా కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, అందులో కథ లేదు, యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ అన్నప్పుడు ఆబ్వియస్ గా ఇట్లా బడ్జెట్స్ ఎక్కువ అవుతాయి, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ డేస్ లో బాగా నచ్చిన ఫిల్మ్ ఏది? చాలా ఫిల్మ్స్ ఉంటాయి. రీసెంట్ గా నేను ఓటీటీలో చూస్తుంది నాకు హ్యాపీ రాజ్ అని, జస్ట్ ఒక 1 week బ్యాక్ చూసాను. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అంటే రైటింగ్ కానీ అది యాక్చువల్ గా మామూలుగా పేపర్ మీద పెట్టినప్పుడు చాలా పెద్ద కథకి దాని ఫీలింగ్ వస్తుంది, కానీ దాని హౌ హీ ప్రెజెంటెడ్, హౌ హీ నరేటెడ్ ద ఫిల్మ్ ఈజ్ సో బ్యూటిఫుల్. అండ్ ఓన్లీ ఈ పర్టికులర్ ఆడియన్స్ నచ్చుతుంది, ఈ పర్టికులర్ ఆడియన్స్ నచ్చదు అని అయితే ఖచ్చితంగా. అవును, ఇది అందరికి నచ్చింది ఎందుకంటే స్టోరీ చాలా బాగుంది. దాంట్లో హీరో ఫాదరే, అందులో ఆయన బాగా అందంగా ఉండరు, మంచి పర్సనాలిటీతో ఉండరు, నార్మల్ గా ఉంటారు, కానీ అందరికి కనెక్ట్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ, ఆ మూవీ చాలా బాగుంది. మళ్ళీ రీసెంట్ డేస్ లో చూస్తే విత్ లవ్, యూత్, ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలే మంచిగా బాగుంటున్నాయి, అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా ఉంటున్నాయి. కానీ పెద్ద సినిమాలు బడ్జెట్ చూపిస్తారు, ఇన్ని కోట్లు అని చూపిస్తున్నారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డేలా పడిపోతున్నాయి అని అనిపిస్తుంది కామన్ ఆడియన్స్ కి. ఎలాంటి సినిమాలు తీస్తే జనాలకి నచ్చుతుంది? ఎలాంటి సినిమాలు తీస్తే జనాలకి నచ్చుతుంది అని ఎక్కడ స్టాండర్డ్ రూల్ చెప్పలేం మేడం. ఎందుకంటే అలా తెలిస్తే ఏ సినిమా ఫెయిల్ అవ్వదు కదా. ఓకే, మీరు ఒక డైరెక్టర్ గానే మాట్లాడుతున్నారు. మీరు అసలు ఇది కథే కాదు అన్న సబ్జెక్ట్ ని తీసుకోండి, బట్ అది బ్లాక్ బస్టర్ అయిపోవచ్చు. బికాస్ హౌ హీ నరేటెడ్ ద స్టోరీ అన్నది మ్యాటర్స్. ఎగ్జాంపుల్ మణిరత్నం గారి కథ ఉంటుంది, మణిరత్నం గారి సినిమాలు ఉంటాయి. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు ముంబై కావచ్చు, ఇప్పుడు హిందూ ముస్లిం స్టోరీ, అందులో ఏముంటది పెద్ద టెక్నికల్ అదే చెప్తాను. బట్ అది మీకు బాగుంటుంది ఎందుకు అనిపించింది ఏంటంటే హౌ హీ టెల్ ద సబ్జెక్ట్, మిమ్మల్ని ఎంగేజ్ చేశారు కథలో. సో హౌ హీ నరేటెడ్ ద స్టోరీ మ్యాటర్స్. అట్లాగే రీసెంట్ గా వస్తున్న సూపర్ కొంతమంది స్టార్స్ చేస్తున్న ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి, సూపర్ స్టార్స్. మీరు ఫస్ట్ ఒక 10-15 minutes 20 minutes తర్వాత యు ఆర్ గెటింగ్ బోర్డ్, అంటే ఇది రెగ్యులర్ చూసినట్టే ఉంది కదా అనిపిస్తుంది మనకి. స్టోరీస్ కూడా కొన్ని అది అక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే స్టోరీ ఏదైనా తీసుకోండి, బట్ స్టోరీని ఎలా నరేట్ చేస్తున్నావు, ఆడియన్స్ ఎలా ఎంగేజ్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. కొన్ని సీన్లు కూడా నేను అంతకుముందు చూస్తాను, ఈ సీన్లు అంటే కమింగ్ సీన్స్ ఇవి వస్తాయి, కమింగ్ డైలాగ్స్ ఇవి వస్తాయి అనేది మాక్సిమం కామన్ ఆడియన్స్ కూడా తెలిసిపోతుంది. అవును, అంటే కామన్ ఆడియన్స్ ఏమి ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో
ఎక్కువ సినిమాలంటే థియేటర్ కి ఒక ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. రీసెంట్ డేస్ లో సంక్రాంతికి వస్తున్నాం కొంచెం బెటర్. అలాంటి సినిమాలు ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలంటే మాక్సిమం ఇదివరకు అంతా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళాలి అంటే సింగిల్ గా వెళ్ళాలి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ బూతులు ఉంటున్నాయి. ఫ్యామిలీ ముందు అవి చూడలేము, వాటి గురించి డిస్కస్ చేయలేము. ఇప్పుడు పేరెంట్ మీరు ఒక మీ కిడ్ ఉన్నారు, మీ కిడ్ తో వెళ్ళారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవ్వాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. ఇప్పుడు సినిమాలు అలా ఏం అనిపించట్లేదు కదా, మరి దానికి ఏమంటారు? సినిమాలన్నీ నీతులే చెప్పాలని కూడా రూల్ లేదు కదా, బూతులు కూడా చెప్పొచ్చు. బేసికల్ గా ఇప్పుడు ఒక కథ అనుకుంటాం, ఒక కథని రాగా చెప్పడం, రెస్టిక్ గా కూడా చెప్పాలనుకుంటాడు, అది బూతులు మాట్లాడాల్సి ఉంటది. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఖచ్చితంగా సినిమాల్లో బూతులు ఉండాలన్నది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్. అని చెప్పే మీనింగ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒకలా ఆలోచిస్తారు. సో ఒకటి కథని రెస్టిక్ గా చెప్పాలనే ఉద్దేశంతో కథ డిమాండ్ చేస్తుందని ఒకడు వాడడం వేరు, అండ్ జస్ట్ బూతులు మాట్లాడితే జనాలు చూస్తారు కదా అని అందులో కథ పెట్టడం వేరు. సో ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటానంటే ఎదర్ యూ మీ కాంట్ స్టాప్ ఇట్, బికాస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బూతులు మాట్లాడద్దు, ఫ్యామిలీతో వెళ్ళకూడదు మీరు అనుకుంటారు. మేబీ ఇంకొకటి పాయింట్ ఆఫ్ వ్యూలో బూతులు లేవరా ఈ సినిమాలో చూడడం వేస్ట్ రా అనుకుంటారు. సో దట్ కైండ్ ఆఫ్ అండ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్స్ కూడా ఇప్పుడు చాలా మారిపోయినాయి. ఎట్లా అంటే మా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాస్ చూస్తే ఒక్కొక్క సీను 10 నిమిషాలు అలా సాగుతూ ఉంటది. ఆ సినిమాలు చూడడానికి అబ్బా థియేటర్కి వెళ్ళాలి, తీసుకెళ్తారు, ఎప్పుడు పండుగ వస్తుందో అన్నట్టు ఉండేది. తర్వాత సినిమాలు టీవీలో వచ్చినాయి, ప్యాటర్న్ ఓకే, టీవీలో కూడా సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు జనరేషన్స్ జెన్జీ రాబోయే జనాల్ఫా జనరేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు రీల్ అన్నది ఒక 1 minute కన్నా ఎక్కువ ద పేషెన్స్. అంటే మీరు ఏదైతే కంటిన్యూస్ గా చేస్తారో యువర్ మైండ్ అకస్టమ్, దానికి అలవాటు పడిపోతుంది మీ మైండ్. కంటెంట్ ఫాస్ట్ గా అయిపోవాలి, 1 minute లో అయిపోవాలి. నువ్వు పావు గంట లవ్ ప్రపోజ్ చేస్తాడంటే అది చూడు. సో టెండెన్సీ మారిపోయింది, ఆడియన్స్ ప్యాటర్న్ చూసే విధానం, ఆడియన్స్ టెండెన్సీ మారిపోయింది. సో ఇప్పుడున్న ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కథ చెప్పాలంటే వాడి టెండెన్సీని దృష్టిలో పెట్టుకొని ఎడిటింగ్ ఎట్లా చేయాలి, కథని ఎలా నరేట్ చేయాలి, లెంత్ చేయాలా, షార్ట్ చేయాలా, బూత్ మాట్లాడాలా, మాట్లాడకూడదా అన్న దాన్ని పెట్టుకుంటుంది. ఇప్పుడు బూతులు అవన్నీ తీసేయడానికి, ఎందుకంటే గవర్నమెంట్ సెన్సార్ అనే దాన్ని పెట్టింది. ఆ సెన్సార్ కి మించిన యూఏ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చేసి 18+ అని చెప్పేసి రిలీజ్ చేసేస్తున్నారు. దానిలో చిన్న థియేటర్స్ లో అందరినీ అలో చేసేస్తున్నారు, బిలో 18 కూడా వెళ్ళిపోతున్నారు. మరి గవర్నమెంటే చెప్పిందిగా 18 బిలో ఇది చూడకూడదు అంటే, ఇది సెన్సార్ ఉంది, సెన్సార్ ఫిల్మ్ కాబట్టి దాని నుంచి ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు అని. సినిమాల నుంచి ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు అంటే నాకు తెలిసినంత వరకు మరో చరిత్ర డైరెక్టర్ బాలచంద్ర గారు, నేను అనవసరంగా మరో చరిత్ర తీశాను, ఎందుకంటే ఆ సినిమా చూసి ఒక 26 మంది వరకు చనిపోయారు అనేది నేను విన్నాను ఎక్కడో, ఏదో ఆర్టికల్లో ఏదో చూసా. అలాంటి డైరెక్టర్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సినిమాని చూసి ఈ జనరేషన్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు అవుతారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అబ్బాస్ని చూసి అబ్బాస్ కటింగ్ అని చెప్పేసి, తర్వాత రంగస్థలం మూవీని తీసుకుందాం. రంగస్థలం మూవీ చూసి ఈవెన్ అల్లు అర్జున్ సన్తో సహా నాకు అదే డ్రెస్ కావాలి, లుంగీ కావాలి, షర్ట్ కావాలి అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సేమ్ సినిమాలో చూసినట్టు మనల్ని మనం అది అన్వయించుకొని అలా ఉండాలి అనుకుంటాం. ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. మీరేమో లేదు ఎవరి వర్షన్ వాళ్ళు అంటున్నారు. ఇంపాక్ట్ చూపించేటప్పుడు ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలి కదా అని అంటున్నాను. మీరు ఎలాంటివి తీస్తారు? నేను ఎలాంటి తీస్తాను అడుగుతున్నారా, లేకపోతే అందరూ ఇలాగా తీయాలని చెప్తున్నారా? అందరూ మీరు తీసే వర్షన్ మీరు చెప్పారు, అసలు అందరికి ఉపయోగపడేలాగా మూవీస్ ఉండాలా? మీరు చెప్పారు కదా సెన్సార్ అన్నది ఒకటి పెట్టింది గవర్నమెంట్, సెన్సార్ అన్నది ఒకటి పెట్టి అయినా సరే ఫిలిమ్స్ వస్తున్నాయి ఫ్యామిలీతో వెళ్ళాలని మీరు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజ్ రాంగ్. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే గవర్నమెంట్ అరెస్ట్ చేయకూడదు. బట్ స్టిల్ మనకి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్స్ ఉంటాయి, వీధికి ఉంటాయి. సో గవర్నమెంట్ అదే చెప్తుంది, ఇదే చెప్తుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? నేను ఎంకరేజ్ చేయట్లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నా ఐడియాలజీని ప్రపంచం మీద రుద్దలేనని చెప్తున్నాను. దట్ ఈస్ నా పర్సనల్ ఐడియాలజీ. నేను నా ఫిలిమ్స్ లో బూత్ మాట్లాడకుండా తీయాలా తీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆస్పెక్ట్ లో ఐ లైక్ శేఖర్ కమ్ముల గారు వెరీ మచ్, ఆయన గాని కె విశ్వనాథ్ గారు గాని. సో శేఖర్ కమ్ముల గారు చెప్తారు ఎప్పుడు కూడా ఆయన ఫిలిమ్స్ లో వాల్యూస్ లేకుండా ఆయన సినిమా ఏ రోజు తీరు అని నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను గుర్తు. సో అట్లాగా అది ఇండివిజువల్ చాయిస్. ఆయన ఐడియాలజీని ఇప్పుడు నాకు బూతులు మాట్లాడకూడదు ఎవ్వరు అని చెప్పి నేను రుద్దే పొజిషన్ లో లేను.
ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్. ఓకే, నేనేం చేయగలను అది నేను చేస్తాను. సో Okay. వాట్ ఈస్ మై ఐడియాలజీ? నేను రా రెస్టిక్ గా పచ్చే బూతులతో ఒకటి చెప్పాలనుకుంటే దట్స్ అగైన్ ఏ చాయిస్. సెన్సార్ థియేటర్ కి యాక్సెప్ట్ చేయదేమో, బట్ ఐ డోంట్ థింక్ ఇన్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ అన్ని కూడా అలానే ఉన్నాయి కదా. ఎస్. అండ్ మీరు అన్నారు పిల్లలు థియేటర్ తీసుకెళ్లి ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం అన్నారు. బట్ వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు ఎవరి మొబైల్లో వాళ్ళు సైలెంట్ గా చూస్తున్నారు సినిమాలు, అయ్యే సినిమాలు. అవే అవి సూపర్ హిట్ సిరీసెస్ అవుతున్నాయి. వెబ్ సిరీస్ అయితే అవి మళ్ళీ సెకండ్ సీజన్ లో ఇంకొంచెం ఏడానుభూతులతో కూడా తీస్తున్నారు. సరే, ఓకే. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగా. షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, నేనేదో నిరూపించుకోవాలి, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అని. అలాంటి వాళ్ళకి అసలు స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ ఏం చెప్తారు? ఎలా చేయాలి? ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఏమేమి రెడీ చేసుకోవాలి? ఇందాక చెప్పినట్టుగా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇప్పటి రోజుల్లో ఇట్ ఈస్ సో ఈజీ. మీరు ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్ లో బ్రౌజ్ చేయండి, వెబ్ లో బ్రౌజ్ చేయండి, ఏఏలో బ్రౌజ్ చేయండి, ఓకే. యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. కానీ మీకు ఇంకా సింపుల్ గా అంటే మీకు స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యాషనేట్ ఉంది, ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారంటే జనరల్ గా ఎక్కువ మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక లార్జ్ స్కేల్ సినిమాని కథని మైండ్ లో పెట్టుకుని చేయాలనుకుంటారు. సో ఏది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఒక మణిరత్నంలో తీయాలంటే మనకు అంత టెక్నికల్ స్కిల్, అంత టెక్నికల్ టీమ్ ఉండదు. సో నా పాయింట్ ఏంటంటే ఒక 1 minute ఆర్ 2 minutes ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి. ఆ 2 minute సబ్జెక్ట్ని డైలాగ్స్తో సహా మీరు పేపర్ మీద పెట్టుకోండి. బేసికల్గా మీరు ఏదన్నా సరే యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ అ పేపర్. ఓకే. జస్ట్ మైండ్లో పెట్టుకొని తీసేద్దాం కాకుండా పేపర్ మీద పెట్టుకోండి. ఈ 2 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్న కథ ఏంటన్నది ఒక మొబైల్తో ట్రై చేయండి. నవ్ డేస్ మీకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి వీటికి పెద్ద అవసరం లేదు. ల్యాప్టాప్స్, పెద్ద కంప్యూటర్స్ అవసరం లేదు. లాట్ ఆఫ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ మొబైల్లో ఉన్నాయి. ఓకే. మొబైల్లో కూడా ఎడిటింగ్ యాప్స్ ద్వారా చేసుకోవచ్చు. అంటే ఒక 2 minutes కంటెంట్ని మీరు ఒక కథ అనుకోండి 2 నిమిషాల్లో. అంటే 2 నిమిషాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి నేను పలానా చోటకు వెళ్ళాలి, ముందు బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ స్టాండ్ బస్ ఎక్కాలి, తర్వాత పలానా చోట దిగాలి, అదే కథ. ఆ కథని మీరు 2 నిమిషాల్లో చెప్పాలంటే నేను ఇక్కడ బస్సు ఎక్కడానికి ఆటో ఎక్కాను, లేదా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను కానీ ఆటో దొరకట్లేదు, టైం చూసుకోవాలి, టైం అయిపోతుంది, టైం ఒక షార్ట్ వేసుకుంటాం. సో ఓకే, లాస్ట్ మినిట్లో ఆటో వచ్చింది, కట్. మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళావు, బస్ స్టాండ్లో బస్ ఎక్కాడు ఫైనల్గా, మళ్ళీ కట్, బస్ స్టాండ్లో కిందకి దిగాడు. సో ఇవి చిన్న కట్స్. అంటే ఒక కథ అనేది ఏదన్నా కావచ్చు, ఎక్కడి నుంచి ప్రయాణం కావచ్చు, ఎక్కడి నుంచి ఇంకొక ఊరు బస్సులో వెళ్ళాడు, అదొక కథ. సో ఆ కథ నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఆడియన్ని ఎంగేజ్ చేస్తూ చెప్పావు అనేది నువ్వు ఒక 2 నిమిషాల్లో రాసుకో. బయలుదేరం, ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే లోపు కొన్ని కష్టాలు వచ్చినాయి. అలాని కూడా మీరు గంట సబ్జెక్ట్స్, పెద్ద లైన్లు, హెలికాప్టర్లు వస్తుంది, హెలికాప్టర్ నుంచి ఒక మనిషి దిగుతాడు, ఇలాంటివి రాసుకుంటే స్టార్టింగ్ లెవెల్ చాలా కష్టం. మీరు ఎప్పుడైతే అలా ఒక 2 నిమిషాల్లో ఒక కథను, ఒక డ్రామాని చెప్పడం స్టార్ట్ చేశారో మీకే అర్థమవుతుంది. అందులోని మీరు ఎక్కడెక్కడ ఎడిటింగ్ మిస్టేక్స్ చేశారో, ఎక్కువ ఎడిటింగ్ కట్స్ ఎక్కడ సరిగా చేయట్లేదు మీకు అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ టైం ఇంకొక 2 minute సబ్జెక్టు, 3 minute సబ్జెక్టు చేసినప్పుడు ఇందులో చేసిన మిస్టేక్స్ మీరు కవరప్ చేసుకోవాలి. అండ్ ఇంకొక నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ కొంతమంది చెప్తారు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే పలానా క్రిస్టోఫర్ నోవెల్స్ అవి చూడండి, ఒక హాలీవుడ్ డైరెక్టర్ అవతార్ చూడండి, ఇవి చూడండి, అవి చూడండి. సో నేనేం చెప్తానంటే, మీకు నచ్చిన ఫిలిం ఏదైనా చూడండి, ఆ ఫిలిం మీకు ఎందుకు నచ్చిందో చూడండి, దేనివల్ల మీకు అది నచ్చింది అనిపించిందో చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే దీనివల్ల నాకు ఇది నచ్చింది, ఈ ఎలిమెంట్ నేను రాసుకున్న కథలో పెట్టచ్చా. అండ్ ఎలిమెంట్ అంటే సేమ్ సీన్ కాపీ చేయమని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాస్ట్ ఎడిటింగ్ ప్యాటర్న్, ఓకే ఈ ప్యాటర్న్ నా ఫిల్మ్లో చేస్తే ఆడియన్స్ చూస్తాడా, అలా. సో అబ్జర్వ్ ద ఫిల్మ్, మీకు నచ్చిన ఫిల్మ్. ఓకే. వందల సినిమాలు చూసి అలా చేసి ఇలా చేసి అవసరం లేదు. ఓకే, మీరు టేకింగ్ వరకు ఓకే. మరి ఆడియో సంగతి ఏంటి? అగైన్ ఆడియో కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు మీకు చిన్న మీకు 1000 రూపీస్లో కూడా కాలర్ మైక్స్ వచ్చినాయి. సో ఒక కాలర్ మైక్స్ పెట్టుకోండి, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి, డైరెక్ట్ డైలాగ్ చెప్పుకోండి, అదొక ఆప్షన్ ఉంది. లేదు కొంతమంది అది కూడా లేని వాళ్ళు ఫోన్లో ఒక ఆడియో రికార్డర్ ఆన్ చేసుకుని వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళు డైలాగ్స్ పెట్టుకుంటారు. బట్ దిస్ ఈజ్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్. నేనేది ఓకే షార్ట్ ఫిల్మ్ ఇలా తీయచ్చు అనమాట అని మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ నేను ఇంకొంచెం బెటర్గా తీయాలని అనుకున్నప్పుడు దీనికి ఏ ఆడియో డివైస్ వాడాలి అనేది మీరు రీసెర్చ్ చేసుకోండి. సో ఫస్ట్ వాట్ ఐ సే, స్టార్ట్ విత్ స్మాల్ 2 minutes, 3 minutes, 4 minutes. దెన్ యూ గెట్ కాన్ఫిడెన్స్, ఓకే ఇలా కూడా సినిమా తీయచ్చు అని. ఓకే, కాస్టింగ్ అదంతా కూడా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేసేసుకోవచ్చా ఎట్లాగా?
యా, అగైన్ ఇట్ డిపెండ్స్. అదే చెప్పాను. ఇప్పుడు ఒక 2 minutes ఫిలిం ఇందాక నేను చెప్పినట్టు, ఒకడు ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక్కడే కాస్టింగ్. Hmm. మీరు ఎవరిని 10 మందిని ఆటో వాళ్ళని ఇంకొకరిని పిలాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇందాక ఒక కథ చెప్పాను. ఒకడు బస్ స్టాండ్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి ఇంకో చోట దిగాలి. ఇందులో కాస్టింగ్ ఒక్కడే. Hmm. ఈ ఒక్కడే కాస్టింగ్. మీ ఫ్రెండ్ అవ్వచ్చు, వాడు కెమెరా మీరు పట్టుకోవచ్చు. మీరు ఎక్కడ బయట నుంచి ఆర్టిస్ట్ని తేవక్కల, రోడ్డు మీదకి వెళ్ళి వాడిని ఆటో ఎక్కమనండి, ఆటో ఆపినట్టు ఒక షాట్ తీయండి, ఆటోని పంపించేయండి. బస్ స్టాండ్కి వెళ్ళండి, బస్సు ఎక్కిన తర్వాత ఒక షాట్ తీయండి, బస్సు. అదంతా కూడా ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ కదా. సో మీరేం వాళ్ళు ఎవరిని సెట్ చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కథని మీరు చెప్పడం కోసం ఒక ఆర్టిస్ట్తోనే 2 ఆర్టిస్ట్తోనే సింపుల్గా తయారు చేసుకోండి. ఓకే, నేను చెప్పగలుగుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత దెన్ యూ డెవలప్ ఇట్. లైక్ నెక్స్ట్ ఒక 3 minutes 4 minutes Okay. ఆడియోని ఫస్ట్ ఎలా ట్రై చేశారు, తర్వాత ఇంకోలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఆడియో డివైజెస్ కూడా మీకు అన్ని కూడా ఇందాక చెప్పినట్టుగా ఏఐ అని అడిగితే చెప్తే, మీరు చాట్ జీపీటీ అడగచ్చు, గ్రాక్ని అడగచ్చు, Okay. సో డీప్ సీక్, వీటిలో ఏదన్నా ఏఐ టూల్ మీరు వాడి నాకు ఆడియోకి ఏది బాగుంటుంది, ఎంత సింపుల్గా నేను వాడచ్చు అని మీరు అడిగితే Okay. దట్ గైడ్స్ యూ. ఓకే. సరే, మొత్తానికి షార్ట్ ఫిల్మ్ తీశారు, ఆడియో కూడా దాని గురించి అయిపోయింది. అయితే ఇలాంటివి వెళ్ళాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి అనుకుంటే ఐదర్ యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో కొన్ని రీల్స్ లాగా కట్ చేసుకుని వాళ్ళు పోస్ట్ చేసుకోవాలి. కాంపిటీషన్స్కి మీకులాగా అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? బేసికల్గా కాంపిటీషన్స్ జరిగినప్పుడు మనకి పాంప్లెట్స్ రూపంలోనో లేదంటే సోషల్ మీడియాలోనో చూస్తాం కదా మేడం. నేనైతే యాక్చువల్గా అలా చూసి అప్లై చేసినవి, స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కనుక్కొని వెతికే ప్రయత్నం నేనేం చేయలేదు. నాకు సోషల్ మీడియాలో అక్కడక్కడ ఈ కనిపించినవి. షార్ట్ ఫిల్మ్స్ కి సంబంధించిన యూనియన్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? షార్ట్ ఫిల్మ్ సంబంధించిన యూనియన్స్ అని అట్లా స్పెసిఫిక్గా ఏం చెప్పలేం కానీ విజయవాడలో ఒకటి ఉంది. అంటే ఇది ఐ డోంట్ థింక్ ఇది స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కెన్ అంతే. కమ్ టుగెదర్ అండ్ దే కెన్ మేక్ ఏ యూనియన్. సో Okay. అట్లాంటి యూనియన్ ఒక 2 రాజమండ్రిలో ఒక 2 ఉన్నాయి, Mhm. విజయవాడలో ఒకటి ఉంది, వైజాగ్ లో ఉంది. సో ఇలా మల్టిపుల్ ప్లేసెస్ లో ఉన్నాయి. Okay. సో దానివల్ల యూనియన్ వల్ల అనేది ఐ డోంట్ థింక్ అంత మనకి పెద్ద బడ్జెట్ పరంగా కానీ ప్రొడ్యూసర్స్ పరంగా కానీ అంత హెల్ప్ఫుల్ ఏమి ఉండదు. సో షార్ట్ ఫిల్మ్స్ కి యూనియన్ అనేది మేబీ ఫర్ ఎ నెట్వర్క్ ఇట్ విల్ హెల్ప్. Okay. సో మీ నెట్వర్క్ లేదంటే ఒక ఆర్టిస్ట్ కోసం మీరు ఎవరో ఎక్కడో హైదరాబాద్ తెప్పించాలి, వాళ్ళకి ఇంతంత బడ్జెట్ అవుద్ది, Mhm. అలాంటి వాటికి సపోర్ట్ గా మీకు యూనియన్స్ ఉంటే లైక్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, షార్ట్ ఫిల్మ్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి, యాక్టర్ అయినా టెక్నీషియన్స్ అని, ఇఫ్ దే కమ్ టుగెదర్ దే కెన్ ఫార్మ్ ఏ టీమ్. సో అట్లా యూనియన్ అన్నది ఆ ప్యాటర్న్ లో యూజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. Okay. కానీ మోస్ట్లీ ఏంటంటే నేను చూసినంత వరకు Mhm. షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, యాక్ట్ చేయాలి అన్న ప్యాషన్ తో చాలా మంది ఉంటారు. వాళ్ళ ప్యాషన్ ని, వాళ్ళ ఇష్టాన్ని Mhm. ఎక్స్ప్లాయిట్ చేయడం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. Okay. సో డబ్బులు తీసుకోవడము, లేదంటే యూనియన్ కార్డులు తీసుకోవడం, ఇంకొకటో. సో బట్ ఇన్ రిటర్న్ వాట్ యు ఆర్ గివింగ్ టు దెమ్ బ్యాక్ Mhm. ఇస్ మ్యాటర్స్. Okay. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఎక్కడ, ప్రతి చోట కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. అదే నాకు పర్సనల్ గా అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. మీరు పెద్ద మూవీ తీయాలి ఏదన్నా అనుకుంటున్నారు. అసలు ఒక ప్రొడ్యూసర్‌ని మీరు ఓకే చేయాలి అనుకుంటే, మీ స్టోరీని ఎలా నరేట్ చేస్తారు? అసలు ప్రొడ్యూసరు మీ సినిమా ఎందుకు తీయాలి? గుడ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ ని ఓకే చేయాలంటే నా దగ్గర ఒక కథ ఉంది, ఈ లైన్ ఎంత ఉంది అని చెప్తే ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ప్రొడ్యూసర్ మేడం, మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. నేను మీ దగ్గరికి వచ్చి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసాను కదండి, నాకు డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉందంటే, షార్ట్ ఫిల్మ్ తీయడం వేరు, సినిమా తీయడం వేరు. అవును. మేబీ ఇఫ్ యూఆర్ సో మచ్ ట్రస్ట్ ఏమన్నా మీరు ట్రై చేయొచ్చాము కానీ, బట్ మీకు స్టిల్ ఏమొద్దు అన్న క్వశ్చన్ ఉంటుంది. అవును. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికే నేనేం చేస్తానంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. సో అనుకోలేదనాడు అన్న ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అది చాలా లో బడ్జెట్లో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లో నేను చేశాను. ఎందుకంటే టు షో దట్ నేను ఆల్రెడీ ఇట్లా డీల్ చేయగలిగాను, ఏమీ లేకుండా కూడా ఇలా డీల్ చేయగలిగాను. ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ ఐ కెన్ డెఫినెట్లీ డీల్ బెటర్ అని ఒకటి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ మీ దగ్గరికి నేను వచ్చి ఒక ప్రొడ్యూసర్కి వచ్చి నేను చెప్పాలి అంటే ఏమన్నా కథైనా, నాకు ఆ సబ్జెక్ట్ మీద షార్ట్ టు షార్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో ఒక క్లారిటీ ఉండాలి, ఓకే. దాని మీద ఐడియా ఉండాలి. డబ్బులు పెడితే డిఓపి వచ్చేస్తాడు, డబ్బులు పెడితే కలరిస్ట్ వచ్చేస్తాడు, వీళ్ళు చేసేస్తారు, నా దగ్గర కథ ఉంటే చాలు అనుకుంటే అవ్వదు. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్కి కూడా అర్థం అవుతుంది ఏంటంటే వీడికి అసలు ఎంత నాలెడ్జ్ ఉంది, వీడు అసలు బడ్జెట్ని హ్యాండిల్ చేయగలుగుతాడా, వీడు ప్రొడక్షన్ కాస్ట్ హ్యాండిల్ చేయగలుగుతాడా అనేది ప్రొడ్యూసర్కి ఒక కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. నాకు ఐడియా ఉంటే, నాకు టెక్నికల్గా ఐడియా ఉంటే, సో బికాస్ పర్సనల్లీ
నాకు ఐఎమ్ గుడ్ అట్, నాకు ఎడిటింగ్ వచ్చు, కలర్ గ్రేడింగ్ వచ్చు, స్టోరీ రైటింగ్ వచ్చు, డైలాగ్ రైటింగ్ వచ్చు, స్క్రీన్ ప్లే రైటింగ్ వచ్చు, డైరెక్షన్ కూడా వచ్చు. సో ఒక ప్రొడ్యూసర్కి ఓకే, హీ నోస్, ఈ అన్నిటి మీద ఒక ఐడియా ఉంది కాబట్టి మేబీ హీ కెన్ కంట్రోల్ ద బడ్జెట్ బెటర్ అన్న కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వచ్చు. దానికన్నా ఏంటంటే నా సబ్జెక్ట్ని మీకు ఎంత డీటెయిలింగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నరేషన్ కానీ నేను షార్ట్ టు షార్ట్, నేను నా హోంవర్క్, నా ప్రిపరేషన్ ఆల్సో మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అది వాట్ ఎవర్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నంతా కూడా దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్, బట్ దట్ ఈస్ మై అప్రోచ్. నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయలేదు, బట్ నాకు అవకాశం ఇవ్వండి అని అడగడం కన్నా నేను ఇన్ని చేశాను, ఇది నా వర్క్, ఇంత బడ్జెట్ లో చేశాను, నాకు ఈ స్కిల్స్ తెలుసు, మీరు నాకు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పడానికి నేను ఒక ట్రస్ట్ బిల్డింగ్ థింగ్స్ కొన్ని పెట్టాలి ముందు అన్నది నా అప్రోచ్. ఒకవేళ అవకాశం వస్తే సుమారు ఎంత బడ్జెట్ లో తీయగలరు సినిమా? రైట్ నౌ ఇప్పుడు నేను ఒక ఓటీటీ సబ్జెక్ట్ కి, ఆ థియేటర్ కి రాసుకున్న సబ్జెక్ట్ ని చూస్తే నేను అట్లీస్ట్ ఒక 1.5 crore, 1.5 to 2 crores మినిమం. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో నా దృష్టిలో సినిమా తీయడం ఈజీ, సినిమా తీయడం అన్నది ఈజీ, డబ్బులు ఉంటాయి, కానీ సినిమాని మార్కెట్ చేయడం అన్నది చాలా కష్టం. మీ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫిలిమ్స్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు తీసుకోవడం వల్ల జనాలకు తెలిసినాయి. పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఆ సినిమాలు తీసుకోకపోయి ఉంటే అవి యూట్యూబ్లోనే షార్ట్ ఫిల్మ్లో మిగిలిపోదు. సో దట్ డిపెండ్, సినిమాని మార్కెట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కమిటీ కుర్రాళ్ళు అలాగే పింక్ ఎలిఫెంట్ అని హారిక తీసుకోవడం వల్లే కాస్త బయటకు వచ్చిందంటారా అలాంటి? మేబీ ఐ కాంట్ మేక్ ఏ, బికాస్ అది మా రాజమండ్రి వాళ్ళు తీశారు, మా రాజమండ్రి వాళ్ళు అంత యాక్ట్ చేశారు. సో ఐ ఫీల్ ఆ కమిటీ కుర్రాళ్ళు నేను కంప్లీట్గా మా వాళ్ళు తీశారని అయితే చూశాను, రేపు మనం కూడా తీస్తామేమో ఇలాంటిది ఒక ఆ థాట్ ప్రాసెస్ చూసాను కాబట్టి ఐ ఎంజాయ్డ్ ద మూవీ. ఓకే, మీరు గోదావరి టాకీస్ చిత్రం పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, లేకపోతే సరే బాగుందని పెట్టేశారు? నాకు యాక్చువల్గా గోదావరి అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి దాని చుట్టే తిరిగాను. నా ఎడ్యుకేషన్ కానీ మా ఊరు అంతా రాజమండ్రి, గోదావరి చుట్టూ తిరిగాను. ఎందుకో ఐ ఫీల్స్ కనెక్టెడ్ గోదావరి. సో గోదావరి టాకీస్ అని ఫస్ట్ పెట్టాను, బట్ అది పెట్టినప్పుడు గోదావరి టాకీస్ అన్నది చాలా టాకీస్ ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి చాలా అని ఒకళ్ళిద్దరు చెప్పారు నా క్లోజ్ ఫ్రెండ్స్. సో సరే మనం తీసుకున్న చిన్న షార్ట్ ఫిల్మ్సే కదా, లెట్ మీ మేక్ ఇట్ బిగ్ అయినా పర్వాలేదని గోదావరి టాకీస్ చిత్రం అని GTC అని పెట్టాను. స్పెసిఫిక్ గా దీని ఏదో ఒక పెట్టాలి అని ఏం లేదు, బట్ నాకు ఇష్టంగా పెట్టాను అదంతా, అట్లా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. మీరు రాబోయే ప్రాజెక్ట్ కి సెలెక్ట్ చేసుకున్న స్టోరీని ఏమైనా రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించారా ఫిల్మ్ ఛాంబర్ లో, అట్లా ఏమైనా చేయించారా? లేదండి, చేయించలేదు ఇంకా. కానీ పర్టికులర్ గా ఒక స్క్రిప్ట్ గనక మనం రాసుకుంటే అది ఖచ్చితంగా చేయించాలా, రిజిస్ట్రేషన్ చేయించాలా? రిజిస్ట్రేషన్ మరి సినిమాకి థియేటర్కి తెస్తే చేయించాలి అనుకుంటా. ఈవెన్ ఐ హ్యావ్ టు నో దోస్ థింగ్స్ బెటర్, ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఓకే, బట్ నేనంటే మళ్ళీ అది కాపీ కాకుండా ముందే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. యాక్చువల్గా ఇట్స్ ప్రిఫర్ టు బి డూ దట్. డెఫినెట్ గా నేను మూవీ తీయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఐ రిజిస్టర్ ఇట్. ఓకే, మీరు తీసినవన్నీ కూడా ఓన్లీ రాజమండ్రి చుట్టుపక్కల తీసారా, లేకపోతే ఎక్కడైనా దూరం వెళ్ళి ఆ లొకేషన్స్ పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని తీసారా? కొన్ని సీన్స్ కి అయితే లొకేషన్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక మనం వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికో లేదంటే గోదావరి ప్రాంతంలో తీస్తున్నాం అని తెలియడానికో అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇండోర్ షార్ట్స్ అయితే నేను ఎక్కడైనా మేనేజ్ చేసేస్తాను, బట్ అవుట్డోర్ అయితే కొన్ని సబ్జెక్ట్ ని బట్టి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఒక మంచి లొకేషన్స్, బట్ నాకు లక్కీ థింగ్ ఏంటంటే, సో నేను గోదావరి జిల్లాలో ఉండడం, సో నాకు మ్యాక్సిమం నాకు లొకేషన్స్ అన్ని కూడా రాజమండ్రి ఇన్ అండ్ అరౌండ్ లో అయిపోతాయి మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ధవళేశ్వరంలో నా మ్యాక్సిమం ఎవ్రీ ఫిల్మ్ ధవళేశ్వరంలో చాలా షూట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే అక్కడ నాకు టెంపుల్ ఉంటుంది, గోదావరి ఉంటుంది, లొకేషన్స్ బాగా దొరుకుతాయి. ఇండోర్ ఏమో రిలేటివ్స్, ఐ మీన్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఉన్నారు, సో ఐ కెన్ మేక్ ఇట్. సో సబ్జెక్ట్ ని బట్టి అది కూడా. మీరు ఫ్యూచర్ లో ఒక మంచి డైరెక్టర్ అయిపోయాక రాజమండ్రి కోసం ఒక సినిమా తీద్దాం అనుకుంటే ఏం సినిమా తీస్తారు? నాకు ఎప్పటి నుంచో కాలేజ్ టైం నుంచి కూడా ఒకటి లేదు తీయాలని ఉండేది. ఏదైనా బయోపిక్? బయోపిక్. సో కందుకూరి వీరేశలింగం గారిది. నేను ఆయన కాలేజీలోనే చదివాను, SKVT డిగ్రీ కాలేజ్. సో బేసికల్ గా ఇప్పుడు విమెన్ గురించి ఇప్పటి రోజుల్లో ఈ రోజు కూడా యాక్సెప్ట్ చేయలేని చాలా విషయాలు
ఎయిటీన్ సెంచరీలో అప్పుడే 1890s లో 50s లో ఆ టైంలోనే ఆయన చేశారు. ఉమ్, సారీ, నేను ఇయర్స్ తప్పు చెప్పు ఉండొచ్చు, బట్ ఆయన టైం పీరియడ్ లో అప్పట్లో సొసైటీ అసలు ఇండియన్ సొసైటీ ఎక్కడ యాక్సెప్ట్ చేయని ఛాలెంజింగ్ థింగ్స్ ఆయన చాలా చేశారు. ఉమ్, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన గురించి రాజమండ్రిలో చాలా మందికి తెలియదు. సో మేబీ ఆయనది ఏమన్నా స్టడీ చేసి ఆయనది ఏమన్నా అవకాశం నిజంగా వస్తే చేయగలిగితే అలా చేయాలని అయితే అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ గా తెలుసు, ఒక ఎంఎన్సి ఎంప్లాయీగా తెలుసు, దీంతో పాటు మీరు డబ్బింగ్ కూడా చెప్తారట, నిజమేనా? చెప్తాను. ఒక ఫ్రీలాన్సర్ గా చేస్తూ ఉంటాను. అవునా? సో ఓకే. నేను చాలా నెట్ఫ్లిక్స్ లో చెప్పాను, అమెజాన్ లో చెప్పాను, నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ కి చెప్పారా? వెబ్ సిరీస్ గా మొన్న రీసెంట్ గా ద కరాటే కిడ్ అని వచ్చింది. సో దానికి తెలుగు డబ్బింగ్ సెకండ్ కోచ్ నేనే చెప్పాను. ఓకే. అట్లాగే చాలా మూవీస్ ఓటీటీస్ లో లాల్ సింగ్ చెడ్డా, లాల్ సింగ్ చడ్డాలు ఎవరికి చెప్పారు? అందులో ఒక కిరణా కుటు క్యారెక్టర్ అది. నెక్స్ట్ చోర్ నికల్ కే బాగా. సో ఇంకా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కి తెలుగు డబ్బింగ్ చెప్పాను థియేటర్కి. నాకు నేమ్స్ మర్చిపోయాను, చాలా ఫిల్మ్స్ చెప్పాను. అండ్ నేషనల్ జియోగ్రఫీలో ప్లేన్ క్రాష్ సిరీస్, స్నేక్ సంబంధించిన సిరీస్, నెక్స్ట్ టూనా ఫిష్, ఇట్లాగా మల్టిపుల్ ఎపిసోడ్స్ అవి చెప్పాను, చాలా చెప్పాను. నెక్స్ట్ క్రంచీ రోల్ అన్న ఒక యాప్లో లాట్ ఆఫ్ యానిమీ ఫిల్మ్స్ ఉంటాయి. సో చాలా యానిమీ ఫిల్మ్స్ నేను చెప్తా ఉంటాను అందులో. యా, ఐఎమ్ ఒక ఫ్రీలాన్సర్ గా కూడా చేస్తూ ఉంటాను అట్లా, వెన్ ఐ హ్యావ్ సమ్ టైం. ఇంకెన్ని చేస్తూ ఉంటారండి, ఓన్లీ డైరెక్షనే కాకుండా జాబ్ చేస్తూ మళ్ళీ డబ్బింగ్ కూడా చెప్తూ ఇంకేమైనా చేస్తారా? మూవీకి సంబంధించి టెక్నికల్ టీమ్ ఇంకేమన్నా టెక్నికల్ గా కూడా వచ్చా? యా, ఆబ్వియస్ గా అదే చెప్పాను, ఇందాక కూడా మీకు చెప్పాను కదా. సో నాకు బేసికల్ గా ఎడిటింగ్ నాకు ఐడియా ఉంది. ఎడిటింగ్ కూడా వచ్చు? యా, ఎడిటింగ్ డెఫినెట్ గా దట్ ఈస్ మై అడ్వాంటేజ్. నేను ఒక షార్ట్ తీయాలన్నా, తక్కువ బడ్జెట్ లో సినిమా తీసేయాలనుకున్నప్పుడు, బికాజ్ నాకు ఎడిటింగ్ ఐడియా మైండ్ లో ఉంటది కాబట్టి నేను ఎక్కువ షార్ట్స్ అవసరం లేదు. నాకు ఒక 15 షార్ట్స్, స్టోరీ అదంతా కూడా మీరే రాసేసుకుంటారు? ఎస్, డైలాగ్ టు డైలాగ్ రైటర్ అవసరం లేదు? అవసరం లేదు. బట్ స్టోరీ లాక్ చేయడానికి ముందు మాత్రం ఐ విల్ హ్యావ్ సమ్ ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్. ఎందుకంటే డైలాగ్ టు డైలాగ్ డిఫరెన్స్ ఉండాలి కాబట్టి. అలా అని కాదు, ఇప్పుడు మేబీ నాకు అనిపించింది కదా, ఒకటి జేబులో నుంచి ఒకటి దొంగతనం చేయడం రైట్ అని నాకు అనిపించి నేను రాసుకుంటా. బట్ అది నేను ఒక 10 మంది కామిక్స్ ఒక గ్రూప్ కి కథను నరేట్ చేసినప్పుడు వాళ్ళలో 8 మంది ఐడియాకి డిఫర్ అవ్వచ్చు. ఓకే. సో దట్ కామన్ ఏదైతే శాంపిల్ గ్రూప్ ఉందో దట్ ఈస్ మై ఆడియన్స్. ఓకే. సో నాకు 8 మంది డిఫర్ అయిన ఐడియా గురించి ఏదైతే వాళ్ళు డిఫర్ అవుతుంది దాని గురించి ఇంకొకసారి ఆలోచిస్తాను, వేరే పర్స్పెక్టివ్ లో చూడడానికి ట్రై చేస్తాను. ఓకే. సో అట్లాగా నేను ఫైనల్ స్టోరీ లాక్ చేయడానికి ముందు నా క్లోజ్ సర్కిల్ ఒక 6-7 మెంబర్స్ తో దట్ ఫోకస్ గ్రూప్ డిస్కషన్. టెక్నికల్ గా అసలు మీరు ఏమేం చేస్తారు ఇప్పటి వరకు? నేను ఎడిటింగ్ చేస్తాను, కలర్ గ్రేడింగ్ చేస్తాను, ఓకే, ఆల్సో డబ్బింగ్ చేస్తాను, ఆల్సో డబ్బింగ్ రికార్డింగ్ కూడా నేను చేస్తాను. ఓకే. సో నా ఫిల్మ్స్ యాక్చువల్ గా నేను జాబ్ చేస్తూ ఉండడం వల్ల అలాని, అంటే నేను ఒక స్టూడియోకి వెళ్ళి డబ్బింగ్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి అవన్నీ చేయాలని టైం నాకు ఉండదు. సో బట్ అలా అని ఐ కాంట్ లీవ్ ఇట్. సో నా నా యాక్చువల్ గా నేను ఒక సపరేట్ గా ఒక చిన్న ఆఫీస్ లాగా నా వర్క్ చేసే స్టేషన్ లోనే ఇంట్లోనే ఒక డబ్బింగ్ చిన్న స్టూడియో లాగా. సో ఐ సెటప్ మై ఓన్ వరల్డ్ అనమాట. సో యా, డబ్బింగ్ కూడా చేస్తాను. ఓకే, సూపర్. మల్టిపుల్ టాలెంట్స్ మీలో ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడైతే ఫైనల్ గా అన్ని మీరే చేసుకుంటూ ఉంటారు, మాలాంటి వాళ్ళకి కూడా టెక్నికల్ టీమ్ కూడా ఛాన్స్ ఇస్తూ ఉండండి. ఓకే సార్, మీరు ఇలాంటి మూవీస్ ఓన్లీ షార్ట్ ఫిలిమ్సే కాకుండా మరెన్నో మూవీస్ తీయాలి, అలాగే పెద్ద పెద్ద సినిమాలు తీసి అప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు కూడా మనం ఇలాగ చిట్ చాట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విహారీ మీడియా. డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఆయన ఓన్లీ డైరెక్షనే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే ఒక ఎంఎన్సి జాబ్ చేస్తున్నారు, టెక్నికల్ మొత్తం వర్క్స్ అన్ని తెలుసు, ఓ మల్టీ టాలెంట్ అంతా కూడా ఉన్న ఏకైక వ్యక్తి అంటే ఎవరు అంటే శ్రీ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. అయితే ఈ రోజైతే గెస్ట్ చూసారు కదా. ఓకే, మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ విహారీ మీడియా.